హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు పెళ్ళి వాళ్ళు అనమాట. పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవుతారు, అలాగే వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఈ పిక్చర్ ద్వారా మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్. వెడ్డింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. చూడండి వాళ్ళు కూడా ఎలా రెడీ అయ్యారు అనేది మనకి వీడియో ద్వారా తెలియజేస్తాను, డ్రాయింగ్ ద్వారా. చూడండి ఫ్రెండ్స్, అబ్బాయి బొమ్మ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేస్తున్నానో డ్రా. మీరు కూడా చాలా ఈజీగా నేను ఎలా అయితే డ్రా చేసి చూపించానో సేమ్ మీరు కూడా అలాగే వేస్తే ఖచ్చితంగా చాలా నీట్గా అందంగా వస్తుంది ఫ్రెండ్స్. మనం ఫేస్ ఎంతైతే వేస్తామో దానికి తగ్గట్టుగా బాడీ వేసుకోవాలి ఫ్రెండ్స్. డిజైన్స్ కానీ అవుట్లుక్ కానీ అంతా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా వేస్తున్నానో చూడండి. డ్రా ఎలా చేయాలి, హ్యాండ్స్ ఎలా వేయాలి, అలాగే షోల్డరు, అలాగే బట్టలు అనమాట ఫ్రెండ్స్. ఎలా అయితే నేను వేస్తున్నానో డబల్ లైన్ వేయటం వల్ల హైలైట్గా ఉంటుందని మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. ఎప్పుడైనా డబల్ లైన్ వేయాలి, చాలా గ్రాండ్గా కనపడుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేసానో మీరు కూడా అలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా నేను వేసే ప్రతి డ్రాయింగ్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వైట్ పేపరు, పెన్సిల్, ఎరేజర్ అన్నీ దగ్గర పెట్టుకొని చిన్నగా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా ఫస్ట్గా ఎవరికి రాదు, స్లోగా ట్రై చేయండి. ఖచ్చితంగా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీ పిక్స్ నాకు మెసేజ్ ద్వారా తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి అన్నమాట. చూడండి ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా అలా స్లోగా నెమ్మదిగా ముక్కు, నోరు, ఫేసు. చూడండి ఫ్రెండ్స్, మనము మన బాడీ అయితే ఎంతైతే వేస్తామో దానికి తగ్గట్టుగా ఫస్ట్ ఫేస్ అనేది వేయండి ఫ్రెండ్స్. మీకు వచ్చే విధంగా స్లోగా, అంటే మనకి చాలా మోడల్స్ ఫేస్లు వస్తాయి, బట్ అంటే బాడీకి తగ్గ ఫేస్ అనేది వేయటం ముఖ్యం ఫ్రెండ్స్. షూటబుల్ అయ్యే విధంగా ఫేస్ వేసుకోవాలి. చూడండి అలాగే వేసిన తర్వాత దానికి పైన క్లాత్ అనమాట. ఎలా అయితే వేస్తున్నానో పిక్చర్లో వేసిన విధంగా మీరు అలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే హ్యాండ్స్, గాజులు, బ్యాంగిల్స్ వేస్తున్నాను. అమ్మాయి ఒక గిన్నెలో ఫ్లవర్స్ పట్టుకుందనమాట. ఫ్లవర్స్ కూడా ఎలా వేస్తున్నానో చూడండి. సింపుల్గా అనమాట. ప్లేట్ అనేది డార్క్ షేడ్ వేయటం వల్ల హైలైట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్, చేతులు పట్టుకున్నది. అలాగే చూడండి గొలుసు, అలాగే డిజైన్ డ్రెస్ కూడా ఎలా వేస్తున్నాను చూడండి. అవుట్లుక్స్ ఫస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్, తర్వాత దాన్ని డెకరేట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా కానీ ఫస్ట్ అవుట్లుక్స్ వేసుకోవాలి, తర్వాత డిజైన్స్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే పిక్చర్లో ఎలా అయితే డ్రా చేశానో సేమ్ అదే విధంగా డ్రా చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా వస్తుంది. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. కన్ను ఎలా వేయాలి, నోస్ ఎలా వేయాలి, స్ట్రక్చర్కి తగ్గట్టుగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఫ్రెండ్స్. మెయిన్గా ఫస్ట్ మనం అది తెలుసుకుంటే చాలు. బాడీ ఎంతైతే ఉంటుందో దానికి తగ్గ ఫేస్ వేసుకోవాలి. హెవీగా వేసినా బాగోదు, అలా అని మరీ చిన్నగా వేసినా కూడా బాడీకి తగ్గ ఫేస్ లాగా ఉండదు. మనం చూడండి ఫ్రెండ్స్, నేను పిక్చర్లో చూపించిన విధంగా చిన్న బాడీకి స్మాల్ ఫేస్ అనేది వేసుకోవాలి, చిన్న ఫేస్ వేసుకోవాలి. అలాగే మీసాలు, గడ్డము బాడీకి ఎలా అయితే వేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్కి ఫేస్కి ఎలా వేస్తున్నానో ప్రతిదీ నేను ఇక్కడ చూపించినట్లుగా చిన్నగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తూ వేస్తూ ఉన్నారంటే మీకు ఈజీగా వస్తుంది నేను వేసినట్టుగా. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉందో కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. అవుట్లుక్తో ఇప్పుడు కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనం అవుట్లుక్ అంతా అయిపోయిన తర్వాత దానికి డిజైన్స్ వేసుకోవడం, దాన్ని ఎలా డెకరేట్ చేయాలి, ఎలా అయితే డెకరేట్ చేస్తే అందంగా వస్తుందో కూడా ఇప్పుడు మీరు తెలుసుకుంటారు ఫ్రెండ్స్. చూడండి, మనకి మెయిన్గా రావాల్సింది బాల్ మోడల్స్, చెక్స్ మోడల్స్, ఇలాంటి చిన్నవి అనేది వస్తే క్లాత్కి డెకరేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది డాట్స్ వేయటం చున్నీకి. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఏదైనా ఫ్లవర్ మోడల్ లాగా, అంటే తన లంగాకి ఆ డిజైన్తో వేసాను గాగ్రాక్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలా మనం చిన్నగా ట్రై చేయడం వల్ల హైలైట్గా వస్తుంది. డిజైన్స్ వేయడం వల్ల, బ్లౌజ్కి డిజైన్ వేయటం వల్ల బ్లౌజ్కి అందం వస్తుందన్నమాట. అలా ప్రతిదీ మనం పిన్ టు పిన్ ఇక్కడ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈజీగా డ్రాయింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నేను చేసినట్లుగా మీరు ట్రై చేయండి. ఎలాంటి రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేయగలరు ఫ్రెండ్స్. నేను చూపించినట్టుగా ట్రై చేయండి. మీకు కూడా ఎలా వస్తుందో ఖచ్చితంగా నాకు పిక్స్ పెట్టండి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, డార్క్ వేస్తే హైలైట్గా ఉంటుందన్నాను. చూడండి ఇక్కడ మీకు డ్రాయింగ్లో కూడా కనిపిస్తుంది. చూడండి డార్క్ వేయటం వల్ల ఎంత హైలైట్గా కనిపిస్తుందో చున్నీ కానీ అది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చాలా అందంగా వస్తుంది బొమ్మ. లంగాకి డిజైన్ వేసాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ఇలా మనం స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ దాన్ని హైలైట్గా చేసుకుంటూ డార్క్ చేయాలి ఫ్రెండ్స్. చేస్తే దానికి హైలైట్గా అందంగా కనిపిస్తుంది అనమాట. చాలా ఈజీగా వేయచ్చు ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా వేయచ్చు ఫ్రెండ్స్. డార్క్ చూడండి, హెయిర్ ఎలా వేయాలి, హెయిర్ డార్క్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ అర్థమవుతుంది. నేను పిక్చర్లో చూపించినట్టుగా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. అది చూడండి, నేను చెప్పాను కదా బాల్ మోడల్ డిజైన్ లాగా వేస్తే అది మనకి చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే హ్యాండ్స్కి ప్రతిదీ మనం డబల్ లైన్ లాగా వేసుకోవాలన్నమాట. అక్కడ క్లాత్ ఉంది అనేది అర్థమవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మనం సింగిల్ లైన్ వేయటం వల్ల ఏంటంటే అక్కడ క్లాత్కి బట్టలు వేయనట్టుగా ఉంటుంది. అలా కాకుండా మనం డబల్ లైన్ వేయటం, డార్క్ చేయడం వల్ల హైలైట్గా ఉంటుంది. ప్లస్ క్లాత్కి డెకరేట్ చేయడం వల్ల ఏంటంటే డిజైన్స్ వస్తాయి ఫ్రెండ్స్. చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. మనం వేసామంటే బొమ్మ దాంట్లో లుక్ ఉండేటట్టుగా చూసుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా ఈజీగా వేయచ్చు ఫ్రెండ్స్. నేను వేసినట్టుగా మీరు ట్రై చేయండి. చాలా అందంగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి మీకు కూడా ఎలా వచ్చిందో కూడా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. నా డ్రాయింగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మోర్ వీడియోస్ చేయడానికి సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి నేను చెప్పాను కదా హెయిర్కి వాటికి డార్క్ చేయడం వల్ల హైలైట్గా కనిపిస్తుందని. చూడండి లుక్ అయినంత వరకు ఎలా ఉంది. మనం డార్క్ వేసాక ఎంత హైలైట్గా ఎంత అందంగా కనిపిస్తుందో మీరే చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ప్లెయిన్గా ఉన్నదానికి పక్కన డిజైన్ వేసిన దానికి తేడా కూడా చూడండి ఫ్రెండ్స్. మనం దాని మీద డిజైన్ వేయటం వల్లే హైలైట్గా కనిపిస్తూ అందంగా ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఏదైతే వేసానో అలా మీరు కూడా ఏదో ఒక డిజైన్తో ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా అందంగా వస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా నా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని, నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు మోర్ వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.